నేను స్వస్థత నమ్మని నేను ఎప్పుడు చెప్పలేదే. నేనే స్వస్థత కోసం ఎంతోమందికి ప్రార్థన చేశాను. నేనే దేవుడు చేసే అద్భుతాలను నేను నమ్ముతాను, వాటి గురించి ప్రకటిస్తాను. అవి గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేయగలడని చెప్తాను. అది మానవులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. అది మన బోధ, అది మన విశ్వాసం. అంతే తప్ప ఈ గారడిగాళ్ళందరినీ నమ్మకపోతే నేను దేవుని నమ్మలేనట్ట. అలాగైతే పేతురు భక్తుడు, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంతా ఈ గారడిగాళ్ళ గురించే మాట్లాడతాడు. అంటే పేతురు కూడా దేవుణ్ణి నమ్మట్లేదా? అద్భుతాలు స్వస్థతలు నమ్మట్లేదా ఆయన? పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఈ గారడిగాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా దేవుడి స్వస్థతని నమ్మట్లేదు అనాలా? నమ్ముతున్నాడు ఆయన. స్వస్థతలు నమ్ముతున్నాను నేను, అద్భుతాలు జరుగుతాయి నేను నమ్ముతున్నాను, అది దేవుడు మాత్రమే చేయగలడు. ఈ గారడిగాళ్ళు చేసే షోలు కాదు, ఈ షోలు నమ్మను నేను. నిజమైన అద్భుతం, నిజమైన స్వస్థత మన జీవితంలో జరిగిపోద్ది ప్రభువు వల్ల. మనకు విశ్వాసం ఉంటే. దానికి దేవుడు షో వేసి చూపించుకోవాల్సిన అవసరత